కొంతమంది ఏడుస్తున్నారు, చేతులు ఎత్తుతున్నారు. ఏమైంది వీళ్ళందరికీ అనుకుంటున్నా, ఏమైంది వీళ్ళందరికీ? నాకేం అర్థమైతే లేదు. పాట మాత్రం భలే ఉంది, వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అనుకున్న వాళ్ళు ఆరాధన చేస్తున్నారట. నాకేం తెలుసు అదంతా? మనకన్నీ తెలియదు. మనకేం తెలుసు? ప్రస్తుతానికి 10 ముక్కలు అయ్యింది, ఇవన్నీ ఏం తెలియదు. కానీ గిటార్ చూసి భలే ఉందిరా గిటార్ అనుకున్నా. గిటార్ చూసి గిటార్ చేతిలో ఉంటే ఇంకేమన్నా ఉందా? గిటార్ రాదు, కానీ గిటార్ ఉండాలి చేతిలో. అయిపోగానే బయటకు వస్తానే ఇంత ఛాయ్ 2 బిస్కెట్లు ఇచ్చినారు. ఆ ఛాయ్ బిస్కెట్లు తింటుంటే అందరూ వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడు, ఐఎమ్ ఫైన్ అంటున్నా. వాడు ప్రతి ఒక్కడు ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు. మాకు ఇప్పుడు మా కంపెనీలో నా కంపెనీలోనే జనరల్ మేనేజర్గా ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు జార్జ్ గారు. ఆయన పోపు డైపర్ మాట చూస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాడు ఈయన ఏ భాష మాట్లాడుతున్నాడు? నా జీవితంలో ఎప్పుడన్నా నేను అర్థం చేసుకోగలుగుతానా ఈయన మాట్లాడేది అనుకుంటున్నా. ఈ బిస్కెట్లు తిని ఇంకా చాలేరా బాబు ఈ నుంచి చెప్తున్నామని కొటేషన్ అక్కడ నుంచి బతికినారా బాబు అనుకొని పోతూ ఒక గిటార్ కొనుక్కొని పోయాను. ఎందుకు? 10 ముక్కలు అయింది కదా, గిటార్ అన్నా ఉంటే ఏదో ఒకటి పాడదాంలే అనుకున్నా. ఇంటికి తీసుకుపోయి గిటార్ కొడుతుంటే పక్కన వాళ్ళు వచ్చినారు, రే ఆపురా అంటున్నారు. ఏంది వాళ్ళు కొడితేనేమో గిటార్ అంత బాగుంది, నేను కొడితే ఇట్లుంది. వాళ్ళు అన్నారు, ఎట్ట పడితే అట్లా కొట్టేది కాదురా, దానికి ఒక రకం ఉంటుంది, దాన్ని పట్టుకోవాలా, దాన్ని కొంచెం కొట్టాలా అంటే, అన్న ఒకటి నేర్పిస్తావా అన్న అని అడిగాను. నేర్పిస్తావా అన్న అంటే, నేను ఓన్లీ భక్తి పాటలే పాడతాను అన్నాడు. అబ్బా ఓయమ్మ ఏంటా భక్తి పాటలు అని అంటే, ఇంకా ఇదే యేసు పాటలు పాడుతున్నాడు. ఈ యేసు మతం వాళ్ళు ఎప్పుడు మారరా అనుకున్నా. అయ్యే పాడాలంటాడు, అయ్యే నేర్పిస్తా అంటాడు. కార్డ్స్ అని ఏదో రాయించినాడు. సరే ప్రాక్టీస్ చేస్తా. మళ్ళా శనివారం వచ్చింది. శనివారం వస్తే మళ్ళా వచ్చాడు ఈయన, మీటింగ్ లేదన్నా నేను రానన్నా, నా వల్ల కాదన్నా. ఎందుకంటే శనివారం పోతే ఫస్ట్ టైం తెల్ల బొచ్చేసుకొని ఒక ఆయన నిలబడుకొని, దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు, దేవుడు లోకానికి మొత్తం అదే చెప్పినాడు. అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడబ్బా, దేవుడు లోకానికి వెలుగు, దేవుడు. నేనేం చేయాలా? నాకేంటి ఆయన వెలుగైతే కదా, నేనేం చేయాలి ఇప్పుడు? సరే అయిపోయింది, టీ తాగితే బిస్కెట్ తాగితే ఇంటికి వస్తే అయిపోయింది కదా, మళ్ళా పోదామంటాడు. నేను ఎట్లో తప్పించుకోవాలని చాలా ప్రయత్నం చేసిన. ఇంత లేడు, తీసుకుపోయింది. మళ్ళీ శనివారం వచ్చింది, మళ్ళా పోయినా. పోతే మళ్ళా తెలవచ్చు ఆయన ఉన్నాడు.